హాయ్ అండి. ఎంతమంది అక్కలు చెల్లెల ఇంటికి వెళ్తే పని చేయకుండా కూర్చుంటారు? అందులో నేను ఒకదాన్నండి. మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే నేను అసలు పని కూడా చేయను. ఎందుకంటే అది నా చేత పని చేయించదు. అలా కూర్చోబెట్టి టీలు, టిఫిన్లు, భోజనాలు అన్నీ సప్లై చేస్తుంది. ఇల్లు ఉడుస్తుంటే వీడియో తీస్తున్నానని చెప్పి తీయొద్దు అని చెప్పేసి గోల్ చేస్తుంది అనమాట. అది మేము ఈరోజు ఎలాగో ఫ్రీగా ఉన్నాం అనమాట. ట్రిప్పులు అందరినీ కలిసి అన్నీ అయిపోయినాయి. అందుకని చెప్పేసి నేను మా బాబాయ్ వాళ్ళని పొలం దగ్గరికి వెళ్ళి వంట చేసుకొని తిందాం బాబాయ్ అంటే సరే అని చెప్పన్నారు. ఇక అంతే అనడంతోనే అందరినీ, మా అత్తల్ని, మా చెల్లి వాళ్ళని, పిన్ని వాళ్ళని, అందరూ కలిసి మేము పొలం దగ్గర మామిడి తోపుల దగ్గరికి వెళ్ళిపోయాము. అన్నీ పట్టుకొని వెళ్ళి మా చెల్లినో మా జోస్న ఉల్లిపాయలు కట్ చేసే పళ్ళు వాళ్ళు కూర్చుంటే వాళ్ళు కట్ చేసి ఇస్తే మనం వండుతాం అనమాట. అది మన టాలెంట్. మనం ఏం కట్ చేయము. వాళ్ళన్నీ కట్ చేసి మసాలాలన్నీ ఆడిస్తే మనం వంట చేస్తాం అనమాట. అది మన టాలెంట్. ఇలా మా బాబాయ్ పోయి అన్నీ రెడీ చేసేసాడు. టక్ టక్ అని వాళ్ళు కట్ చేసి ఇచ్చేసారు. నేను కూడా వంట స్టార్ట్ చేసేసాను. అలాగా చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ వండుకున్నాము. మా మామయ్యలు, అత్తలు, పిన్ని వాళ్ళిద్దరూ అందరూ వచ్చాం. చక్కగా సరదాగా పొలంలో కూర్చొని వండుకొని తింటుంటే భలే అనిపించింది నాకైతే. అదేంటో ఇంటికాడ వండితే అసలు వంట త్వరగానే అవ్వదు. అలా కట్టెల పొయ్యి మీద వంట స్టార్ట్ చేయగానే 10 పావుగంట అంతే అయిపోయింది. వంట కూడా త్వరగా అయిపోయిందండి. కట్టెల పొయ్యిలో ఉన్న మ్యాజిక్ అనుకుంటా అదంతా. అసలు త్వరగా ఉడికిపోయింది. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. రెగ్యులర్గా గ్యాస్ స్టవ్ల మీద చేసుకునే దానికంటే కట్టెల పొయ్యి మీద మాత్రం టేస్ట్ చాలా బాగుంది. మళ్ళీ మెమొరీస్ అన్నీ నాకు మళ్ళీ ఎప్పుడుకో 1 ఇయర్ తర్వాతనో మళ్ళీ ఎంత టైం తీసుకుంటానో నాకు కూడా తెలీదు. ఇప్పటికే చాలా రోజుల తర్వాత వచ్చాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకు కూడా తెలీదు. బట్ ఇప్పుడు ఈ ట్రిప్ నేను ఎంజాయ్ బాగా చేశాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో.